వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, నేను రమారావి. ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య ఉందండి. మనం దేన్ని హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటాం. ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే మనకి గుండెలు దడదడలాడిపోతాయి, కాళ్ళు వణికిపోతాయి, నోరు ఆరిపోతుంది, ఏం మాట్లాడినా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది, ఏం చేయాలో తెలియదు. కోవిడ్ తర్వాత ఈ ప్రాబ్లం బాగా ఎక్కువైందని వింటున్నాం, చాలామంది చెప్తున్నారు. అదే కాకుండా పోస్ట్ పార్టం అంటే డెలివరీల తర్వాత కూడా, లేదా ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత, డెలివరీస్ తర్వాత ఆపరేషన్ తర్వాత అక్కడి నుంచి ఏదైనా పెద్ద ప్రమాదానికి లోనయ్యి కోలుకున్నాం అనుకోండి, దాని తర్వాత కూడా ఏదో కొంప మునిగిపోతుంది అనుకుంటాం, తర్వాత మెల్లిగా కోలుకుంటాం. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఈ భయాలు మొదలవుతాయి ఏదో ఒక విషయం పట్ల. అదొకటి. అక్కడి నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయలేము, ఏదొచ్చినా సరే టెన్షన్గా ఉంటుంది. తర్వాత ఏదో కోపపై పనిలో పడినా కూడా ఆ జరిగిపోయిన విషయం మనని కలత పెడుతూనే ఉంటుంది. ఇలాంటి స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నామా అనేది మొదట ఆలోచించండి. మనకి కాళ్ళు వణకటము, ఏం చేయాలో తెలియపోవటము, వీటితోటి కొంతమంది ఏం చేస్తారంటే పిచ్చి పిచ్చిగా దేవాలయాలకి పరిగెడతారు. నేను కూడా ఉన్నానండి అందులో. నాకు కూడా స్ట్రెస్ వస్తే నేను గుళ్ళోకి వెళ్ళిపోవాలనుకుంటా, దేవాలయాలకు వెళ్ళిపోతాం. ఏదో దేవుడివి అవి ఇవి ఇవి అవి అవి ఎన్నో రకాల పూజలు పెట్టేసుకుంటాం. ఆ పూజ చేద్దాం, ఈ పూజ చేద్దాం, ఆ గుళ్ళోకి వెళ్దాం, ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం, ఈ తీర్థం, ఆ క్షేత్రం, గురుగారు చెప్పారు ఫలానా అరుణాచల్ ప్రదక్షిణ చేస్తే తీరిపోతుందని నెల నెల అరుణాచలం వెళ్ళిపోయే వాళ్ళు కూడా కనపడతారు మనకి. ఇవి కాకుండా ఇదొక సమస్య. దీంతో పాటు ఇంకా ఏం చేస్తామంటే ఈ స్ట్రెస్ని, వచ్చిన ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయలేకపోవడంతో ఇంట్లో వాళ్ళతోటి పోట్లాటలు, అది భర్తతోటో అత్తగారితోటో పిల్లలతోటో ఎవరో ఒకరితోటి పోట్లాడేసేయటం, అరిచి కేకలు పెట్టడము, వస్తువులు పగలగొట్టేయటము, చేతిలోనో విసిరేయటం, స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేక. ఎవరు చేస్తారండి అంటే బోళంత మంది ఉన్నారండి చేసేవాళ్ళు. మనం చేయమంతే, ఎవరో కొంతమంది ఉంటారు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక ఈ పని చేస్తారు. ఇంకా కొంతమంది తెగ తినేస్తారు, స్ట్రెస్ ఈటింగ్ అంటున్నారు. ఈ మధ్య నా దగ్గర ఒక కేసు కూడా వచ్చింది. స్ట్రెస్ తోటి విపరీతంగా నిద్రపోతారట ఆవిడ, పడుకునే ఉంటారట. నిద్ర పట్టకపోతే ఓ ట్యాబ్లెట్ ఏదైనా వేసేసుకుంటున్నారు నిద్ర కోసం. అన్ని సమస్యలేనండి ఇవి. మనం సమస్య నుంచి పారిపోకూడదు. సాల్వ్ చేయలేని సమస్యలు ఉంటాయి, తప్పకుండా ఉన్నాయి. కొన్ని ఉంటాయి, అన్నీ కాదు. కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది, కొన్నిటిని మనమే సార్ట్అవుట్ చేయగలుగుతాం, కొన్నిటిని ఇతరుల సహాయంతో సార్ట్అవుట్ చేసుకుంటాం. ఎవరో ఒకళ్ళు దొరుకుతారండి, నమ్మకం మీద ఉండాలి. సాల్వ్ చేయలేని ఏ సమస్య లోకంలో లేదు. మన వాళ్ళు చెప్తారు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని. ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. అంతవరకు మీరు నిద్దాగా దాని మీద ఉండాలిగా, దాని మీద నిలబడాలి. భయం లేకుండా మన జీవితంలో భయం ఉంటుంది ఎంతో కొంత, దాన్ని జయించి మనం తతిమా పని చేయాలి. ఏదో ఒక దాంట్లోకి పడిపోకూడదు. మనం అందులో ఊబిలో కూరుకుపోయిన వాళ్ళలాగా చేయకూడదు. ఊబిలో పడినా కూడా బయటకు వచ్చేందుకు మార్గం కనపడుతుంది. బయటికి రావాలన్న ధోరణి ఉండాలి ముందు మనకి, ప్రధానమైనది అది. ఈ బయటపడే మార్గాలు అన్వేషించండి ఎప్పుడు కూడా. మొదట మీరు ఏదైనా సమస్యని ఎదుర్కోగానే మీ కాళ్ళు వణికిపోతున్నాయి, నోరు ఆరిపోతుంది అంటే మొదట మంచినీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి. ఫస్ట్ మంచినీళ్ళు తాగండి, తీయగా ఏదైనా తినండి, కూల్గా ఆలోచించండి, ఎవరితోటైనా షేర్ చేయండి. ఎవరితో షేర్ చేయలేకపోతే మీరే కాగితం మీద పాయింట్ వైజ్గా రాసుకోండి. ఎక్కడో చోట ఒక లూప్ హోల్ దొరికి అది సార్ట్అవుట్ అవుతుంది వెళ్ళిగా. దేవుడి దగ్గర కూర్చుని ఓపెన్గా చెప్పుకోండి, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఇలా వచ్చింది అలా వచ్చింది అని. జనరల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మన చుట్టూతో ఉన్న సమాజంతో ముడిపడి ఉంటాయండి. ఈ సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీటిని కూడా మనం హ్యాండిల్ చేయలేకపోతాం. ఇప్పుడు మనం ఏమీ చేయలేని దానికి వగచేం ప్రయోజనము? ఏదో కాస్త బాధపడతామనుకోండి, కానీ బాధపడుకుంటూ ఉంటూనేమో అలాగే ఉంటామంటే, జబ్బులు తెచ్చుకుంటామంటే ఎట్లా? దీనివల్ల ఏమవుతుందంటే ఇవాళ రేపు కౌన్సిలర్లకి, సైక్రియాటిస్టు, సైకాలజిస్టులకి పని పెరిగిపోయిందండి. వాళ్ళు కూడా ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వాళ్ళ వల్ల కూడా కావటల్లా. ఎందుకంటే మీరు ఏ చిన్న స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేక, సహజమైనవి లోక సహజంగా పిల్లలతో వచ్చేవి, పెద్దవాళ్ళతో వచ్చేది, ఫ్యామిలీస్లో వచ్చేది, కుటుంబాల్లో భార్యాభర్తల దాంపత్యంలో వచ్చేవి, వర్క్ ప్లేసుల్లో వచ్చేవి, ఇవి మీరు ఓపికగా, ధైర్యంగా, నిజాయితీగా నిలబడితే సార్ట్అవుట్ చేయగలుగుతారు. దీనికి ఎంతసేపు ఎవరో ఒకళ్ళ సహాయం కావాల్సిందేనని అనుకోవద్దు. సహాయం తీసుకోవాలి తప్పకుండా. ఎంత మన వల్ల కానప్పుడు
మనం దీనికి ఏం చేస్తున్నాం, మన చుట్టూ క్లోజ్ సర్కిల్ ఉంటుంది చూడండి, బాగా దగ్గర వాళ్ళు. ఈ సమస్య ఆడవాళ్ళది అనుకోండి, వాళ్ళ భర్తలు, అత్తగారులు, మామగారులు, ఆడపడుచులు, మరుదులు, క్లోజ్ ఫ్యామిలీ, అమ్మ నాన్న, అన్నయ్య, అక్కయ్య, చెల్లి ఉంటే వాళ్ళు, మన మేనత్తలు, మన పెద్దమ్మలు, మన పిన్నులు, వీళ్ళెవరిదైనా సహాయం తీసుకోవాలి. దీనికోసం మీరు మానవ సంబంధాలు బాగుపరుచుకోవాలి. ఇది పెట్టుకోవాలి మొదట. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ కలీగ్స్, ఒక్కొక్కసారి మన వర్క్ ప్లేస్లో వాళ్ళు కూడా మనకి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. వాళ్ళతోటి, వీళ్ళందరితోటి సంబంధ బాంధవ్యాలు సరిగ్గా మెయింటైన్ చేస్తే మీకు స్ట్రెస్ హ్యాండ్లింగ్ ఈజీ అవుతుంది. ఈ మధ్య ఒక 90 కేజీలు ఒక పాప కనపడింది నాకు తెలిసి 60-70 ఉండేది, బాగుండేది అందంగా. ఏమిటమ్మా ఏంట్రా బాగా పాడయ్యావన్నా, లావయ్యావు అంటే పిల్ల హర్ట్ అవుతుందేమోనని అంటే ఆ అమ్మాయి చెప్పింది, చాలా స్ట్రెస్ ఈటింగ్ అంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు నాకు అని. ముచ్చటైన చిలక లాంటి పిల్ల. స్ట్రెస్ ఏంటంటే జాబు, ఫ్యామిలీ సరిగ్గా చేసుకోలేక స్ట్రెస్ వచ్చినప్పుడల్లా తినేసి లావైపోయిందట. ఇదేం చెప్పండి, 25-30 ఏళ్ల వాళ్ళు 2 రకాల స్ట్రెస్సులు తీసుకోలేరు. ఆడవాళ్ళు అంటేనే మల్టీ టాస్కర్స్ కదా. మనం పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతాం, భర్తల్ని హ్యాండిల్ చేయగలుగుతాం, చేసేవాళ్ళం, మన అమ్మలు చేసేవాళ్ళు, మన అక్కయ్యలు, మన మేనత్తలు వీళ్ళంతా చేసేవాళ్ళు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు చేయలేకపోతాం అంటే నేను చెయ్యలేను అనే భావంతో చేయలేకపోతున్నామని అర్థం చేసుకోండి. అమ్మో నా వల్ల కాదు, ఇలా అయితే నా వల్ల కాదు, అదైతే నా వల్ల కాదు, ఇవన్నీ నేను చేయలేను, ఇదంతా నాతోని కాదు, ఈ డైలాగులు. ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ఎనీమోర్ ఏమంటారు, ఐ వోంట్ హ్యాండిల్ దిస్ ఎనీమోర్. ముందు ఐ కాంట్ అంటారు, నా వల్ల కాదు అని, తర్వాత నేను చేయను అంటారు. చేయనంటే ఇక నిన్నెవడు హ్యాండిల్ చేస్తాడు? పూట ఎవరు చేస్తారు మన హ్యాండ్లింగ్? మనని మనమే చేసుకోవాలి కదా. దాంతోపాటుగా మనకి పిల్లలు ఉంటారు, మనకి ఫ్యామిలీ ఉంటుంది, మన ఉద్యోగంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, సమాజం పట్ల మనకి కొంత బాధ్యత ఉండాలి మనుషులంగా. అవన్నీ ఎట్లా అవుతుంది? అవన్నీ ఎలా చేయగలుగుతాం? ఆలోచించండి. ముందు మనని మనం హ్యాండిల్ చేసుకోవాలి. స్ట్రెస్ వచ్చినప్పుడు ఏదైనా చిన్నది రాగానే ఎవరికి చెప్పేద్దామా, ఎవరికి చెప్పేసుకుందామా అనుకోకండి. చచ్చిపోదామా, లేకపోతే అదొకటి ఉంది అన్నిటికీ. చచ్చిపోతే పీడ పోతాను, నువ్వు చచ్చిపోతే నీ పీడ పోతుంది, నీకు పోతుంది, నీ పీడ మిగిలిన వాళ్ళకి పోదుగా. సమాజం మీద నువ్వు వేసే ముద్ర ఎప్పటికీ పోదు. హ్యాండిల్ చేయలేకపోతే చచ్చిపో అని నేర్పిస్తున్నావు నువ్వు. అదే మనం మనుషులుగా నేర్పించాల్సింది కాదు కదా. నిలిచి నిలబడి ఎదురొడ్డి పోరాడండి. సమస్యలందరికీ వస్తాయి. దైవ సహాయం తీసుకోండి, స్నేహితుల సహాయం తీసుకోండి, కుటుంబ సహాయం తీసుకోండి. ఇదేమీ కుదరకపోతే నా ఓటి పెద్దకాయలు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు, వీళ్ళ సహాయం తీసుకోండి. స్ట్రెస్ని బీట్ చేయండి. నాకు 2 మార్గాలు ఉన్నాయండి. చెప్పేయండి, చింపేయండి, 2. ఎవరో ఒకళ్ళకి చెప్పుకోవాలి. 3-4 చెప్పేస్తే తేలికైపోతుంది. తర్వాత అదే అవుతుంది, జరగాల్సిన వ్యవహారం మెల్లిగా ఎట్లా అవ్వాలంటే అట్లా అవుతుంది. ఇందులో డబ్బులు ముడిపడి ఉంటే పోతాయి. ఇవాళ పోయిన డబ్బులు రేపు రావు, అవే వస్తాయి, ఏం కాదు, ఇలాగని ధైర్యం చెప్పుకోండి. 2వది చింపేయండి. రాసి ఆ కాగితం చింపుతూ ఉండండి. దాన్ని ఎంత చిన్న ముక్క వీలైతే అంత చిన్న ముక్క చింపేసేయండి. చింపేశాక ప్రశాంతంగా ఉంటుందండి. సమస్య తీరదు, మీ బరువు తీరుతుంది. సమస్య దానంతటి సమయం తీసుకుని తీరుతుందండి. మనం చూడండి, ఒక అర గ్లాస్ అన్నం వండాలనుకోండి, ఎంతలోకి వండుతామండి? కుక్కర్లో పెడితే 2 విజిల్స్ రాగానే అయిపోయింది. నాలాగా ఇతడి గిన్నెలో పెట్టి కుక్కర్ మీద స్టవ్ మీద పెట్టామనుకో 10-12 నిమిషాల్లో 10 నిమిషాల్లో అవుతుంది. అదే మనం 5-6 గ్లాసులు ఇంత గిన్నె పెట్టామనుకోండి, రైస్ కుక్కర్ అయినా ఒక 30 గంట పడుతుందా? కుక్కర్లో అయినా ఉడకాలా? అదంతా వేడెక్కాలి కదా. సమస్యని బట్టి పరిష్కారం ఇట్లాగే లేట్ అవుతుంది. రోజు వండుకునే అన్నమే ఉదాహరణ ఆలోచించండి. సమయం తీసుకుంటాయి కొన్ని. వాటితోటి స్ట్రెస్ అవుట్ అయిపోకుండా, బర్న్ అవుట్ అయిపోకుండా, వాటితో వేగిపోయి విసిగి వేసారిపోయి ఏమిటేమిటో చేసేయకుండా మీరు కాస్త ఓపికగా, ధైర్యంగా, చిన్న ప్రాణాయామంతో కాస్త బాగా గాలి 10 సార్లు లోపల గాలి తీసుకుంటే తగ్గిపోతుంది. ఇవాళ రేపు నేను ఇంకోటి కూడా వింటానంటే ఏమిటది, పానిక్ అటాక్స్, స్ట్రెస్ అటాక్స్, ఇవన్నీ వచ్చేస్తున్నాయట. అంటే ఏదైనా సమస్య వచ్చేసరికల్లా వీళ్ళకి దడొచ్చేస్తుంది, కళ్ళు విరిగిపోతాయి. ఏంటండి, మన అమ్మలు పాతకాలంలో హాస్పిటల్స్ లేవు, మందులు లేవు, మాకు లేవు, మన 14-15 మందిని కనేవాళ్ళు, ఎంత పనైనా చేసేవాళ్ళు, పొద్దున్నుంచి పొద్దుదాకా పనిచేస్తూ ఉండేవాళ్ళు, దేనికి ఏ యంత్ర సహాయము లేకుండా. మరణాలు సంభవించేవి ఇళ్లలో. అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తారండి? మనం ఏమిటి 1-2 పిల్లలతోటి ఇవి కూడా చేయలేకపోతున్నాం. అందరికీ స్ట్రెస్ అటాక్స్ వచ్చేస్తే ఎట్లా? మనకి అటాకులకి సమయం ఇవ్వద్దండి అసలు. నాకు స్ట్రెస్ అటాక్స్ వస్తాయి, నాకు పానిక్ అటాక్స్ వస్తాయని ఒప్పుకున్నావా, అది మన నెత్తి మీద భూతంలాగా ఎక్కిపోతుంది.
ఎక్కించుకోకండి, దించేసుకోండి బరువు. ఎవరో ఒకరికి చెప్పండి అమ్మా, లేదా మీకు మీరు చెప్పుకోండి. ఏదైనా ప్రార్థన చేసే అలవాటు చేసుకోండి. ప్రార్థన తేలిక చేస్తుంది. ఎవరికైనా సహాయం చేసే అలవాటు ఉంచుకోండి. ప్రార్థన, సహాయాలు ఇవి 2 మిమ్మల్ని ఇలాంటి టైమ్స్‌లో, అంటే ఈ స్ట్రెస్ వచ్చిన సమయంలో ఆదుకుంటాయి. ఆలోచించండి, స్ట్రెస్‌కి దొరికిపోకండి. ఆలోచిస్తారు కదా? నమస్కారం.